అభివృద్ధి అంటే ఏంటంటే 2.5 సంవత్సరాలు అయిందా? అవును. అదే డంపింగ్ యార్డ్ ప్లేస్లో ఒక 10 ఐటీ కంపెనీలు తేవాల్సి ఉండే, ఒక 10 ఐటీ కంపెనీలు తేవాల్సి ఉండే అంటున్నాను. అప్పుడు అది అభివృద్ధి కింద 300 ఎకరాలు భూసేకరణ చేసిండ్రు. ఏది ప్రజలకు ఉపాధి కల్పించే ఇండస్ట్రీ ఇది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఆ టైంలో భూములు తీసుకోవడం అనేది రైతుల దగ్గర, ఇప్పుడు కాంగ్రెస్ ఏమో అక్కడ డంపింగ్ యార్డ్ విషయంలో ఈ ఇష్యూ అనేది. సో ఇక్కడ ఇద్దరిని విలన్లు చేస్తున్నా, కాంగ్రెస్ ని విలన్ చేస్తారా? తప్పకుండా. ఒకరు తీసుకున్నారు, ఒకరు వేసిండ్రు. ఒకరు భూమిని గుంజుకున్నారు, ఒకరు తెచ్చి దండ డంపింగ్ యార్డ్ వేసిండ్రు. బీఆర్ఎస్ తీసుకున్న విధానం కూడా తప్పే ఉంది. బీఆర్ఎస్ కూడా ఏం కరెక్ట్ లేదు. అట్లా అంటే తీసుకున్న విధానంలో కూడా అనేక రకమైన ఆరోపణలు అంటున్నాయి. శంకరే చెప్తున్నాడు, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నా దగ్గర విజిలెన్స్ విచారణ ఉంది, నేను విచారణ అయిపోయింది, మొత్తం 9,54,00,000 రికవరీ ఇవ్వటమని వచ్చింది నోటీస్ అని. ఏది మరి ఏది? అది కూడా తప్పే ఉంది. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు కదా సార్, మేమేదో ఐటీ కంపెనీల కోసం తప్పదు. ప్రజల కోసం అందరు పనిచేయాల్సిందే అండి. ఆ రోజు తప్పు చేసినా చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు కదా. ఆ రోజు తప్పు చేసిరు, ఇలా మళ్ళీ ప్రజలకు పోయి పనిచేయాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది అంటారు? నేనేం ప్రజల దృష్టిలోకి పోయి నేను చెప్పలేను, అది మాత్రమే నేను చెప్పాలంతా. నువ్వు ప్రజల మైండ్లోకి నేను పోయినా చెప్పనీకే పోలే కదా. నేను నా విధానం చెప్తా. ఇప్పుడు ఇక్కడ నష్టం జరుగుతుంది కాబట్టి అందరు రావాల్సిందే, అందరూ పనిచేయాల్సిందే. ఆ క్రెడిట్ ఇచ్చేటప్పుడు ఇస్తారు, ఇయ్యరు. క్రెడిట్ల కోసమే పనిచేయద్దు. రాజకీయాలనే పూర్తిగా క్రెడిట్ కోసమే ఉంటే ఇక 24 గంటలు క్రెడిట్ కోసమే పనిచేయాలి. మంచి కోసం ఎవరు పనిచేయడు, ఇక క్రెడిట్ కోసం పనిచేయద్దు. మంచి ఇప్పుడు మీరు నాకు అన్నారు, మీరు నిరాశ దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ అది పెట్టుకున్నా, నిరాహార దీక్ష చేస్తున్నాడా లేదా అని ఎవరో ఒకరు అనగలుగుతారు అంటారు. దానికి రీడింగ్ నా దగ్గర పెట్టుకున్నా అంటే నాకు రెగ్యులర్ ఉంటుంది. గత సంవత్సరం నుంచి పెట్టుకుంటా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంత గ్లైకోమీటర్, ఎంత గ్లూకోజ్ నా బాడీలో ఉంది అని చెక్ చేస్తాను. నా మనసుకు నాకు తెలిసి ఉండాలి నేను నిజా దీక్ష చేస్తున్నాను. నేను దీక్ష చేయడం వల్ల లాభం ఏంటంటే నా మనసుకు నేను తృప్తి పడాలి. నేను దీక్ష అనుకున్నా చేస్తున్నానా లేదా. ఈ దీక్ష ఏం చేస్తుంది అంటే నన్ను అనుక్షణం ప్రజల గురించి ఆలోచింపజేస్తుంది. ఎవరి కోసమో చేస్తానే నేను దీక్ష. నేను మార్నింగ్ నుంచి తినకుండా ఉన్నా, ఈవినింగ్ దాకా ఉన్నా, నా మైండ్లో నేను ఎందుకు అన్నం తీసుకోవట్లేదు నా బ్రెయిన్ నాకు చెప్తుంటది కదా, సిగ్నల్ ఇస్తుంటది కదా. ఆ సిగ్నల్ ఏమి ఇస్తుంది? నా కమిట్మెంట్ పెంచుతుంది. క్రెడిట్ కోసం చేస్తలేమో ఇక్కడ. క్రెడిట్ కోసం అంటే మీరు చెప్పినట్టు ఒక టెంట్ వేసుకొని దానికి ఒక కెమెరా పెట్టి, కెమెరా ముందు 2 దండలు వేసుకొని ఆ దండలు గంటకోటి దండ మార్చుకుంటా వీడియోలు పెట్టుకుంటా అట్లా చేయాలి. అది క్రెడిట్. నేను క్రెడిట్ గురించి చెప్తలేదు, నా కమిట్మెంట్ గురించి, నా బ్రెయిన్లో ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ గురించి చెప్తున్నా. అదే సార్, అంటే నాకు ఇట్లా మీ దగ్గరకు వస్తున్నామంటే మరి ఆయన దీక్ష అన్నాడు, ఎక్కడ టెంట్, ఎక్కడ మనుషులు, సో ఆయన ఇంట్లో కూర్చొని నేను దీక్ష చేస్తున్నా అంటే అయిపోతుందా అని చెప్పేసి కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. నేను నీకోసం ఇంటికి వచ్చిన, నేను గ్రామాల్లోనే ఉంటున్నాను వచ్చిన. ఓకే. అండ్ ఇది ఎక్కడి వరకు ఉండదు సార్, అంటే ఉద్యమం అనేది ఎక్కడి వరకు వెళ్తుండొచ్చు అంటారు? ఉద్యమము అది ఆగిపోయేంత వరకు నడుస్తుంది. అప్పటి వరకు నడుస్తుంది, ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే. సో కమిట్మెంట్ గా బాగానే ఉన్నారు బీజేపీ వాళ్ళు. అయితే బీజేపీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్న గ్రామాల నాయకులు ఉన్నారు. దీంతో కమిట్మెంట్ లేదు, సీఎం ఎమ్మెల్యే ఇద్దరే అంతే. అందరు కమిట్మెంట్ ఉన్నారు, అందరికీ కమిట్మెంట్ ఆపాలండి. ఇప్పుడు అక్కడ ఇద్దరికీ లేదు. కాంగ్రెస్ సర్పంచ్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కమిట్మెంట్ ఉంది. వాళ్ళ జీవనమరణ సమస్య సపోర్ట్ చేస్తున్నారు మీకు. ఉందా సార్? నాకు సపోర్ట్ చేయడం, మీకు ప్రజలకు సపోర్ట్ చేస్తారు. జేఏసీకి కావచ్చు, ప్రజలకండి. ఇది సపోర్ట్ ఎవరికి ఎవరు కాదు. వాళ్ళు ఫామ్ చేసుకున్నారు జేఏసీ పేరు మీద. కొంతమంది సమైక్య వ్యతిరేక పోరాట సమితి, కొంతమంది మేము వాళ్ళందరికీ మద్దతు ఇస్తున్నాం. మేము కాంగ్రెస్ నుంచి నిలబడ్డ నాయకుల దగ్గర పోయి కూడా మాట్లాడినాము. బీజేపీ మన టీఆర్ఎస్ వాళ్ళతో కూడా చేస్తున్నాం, మా సొంతం కూడా చేస్తున్నాం. రేపు 16వ తారీఖు టీకేఆర్ వస్తుంది, చేస్తాం. ఇక్కడ సమస్య కేంద్రీకృతమై మాట్లాడుతున్నాం కానీ రాజకీయాలు కేంద్రీకృతమై కానీ రాజకీయాల పొలిటికల్ సెంట్రిక్ గా లేదు ఇష్యూ, పబ్లిక్ సెంట్రిక్ ఉంది ఇష్యూ. ఇప్పుడు డీకే అరుణ గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ఫైట్ చేయడానికి సిద్ధమేనా? వస్తున్నారు కదా, రేపు 16కు వస్తున్నారు. ఆమె ప్రజల వినతి చూస్తారు, ప్రజలందరూ మాట్లాడతారు. ఆమె నుంచి ఏం అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆమె వాడుకుంటా చెప్తుంది. ఆమె పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, పార్లమెంట్లో కూడా ఈ సమస్య గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది సిద్ధాపూర్ని మహేష్ బాబు దత్తకు తీసుకున్నాడు సార్. సో మరి మహేష్ బాబు గారిని కలిసే ప్రయత్నాలు ఏమన్నా? నేను చేయలేదండి. మహేష్ బాబుకి నాకు యాక్సెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని కలవాలంటే మనకి వాళ్ళకు ఒక పరిచయం ఉండాలి. నేను మహేష్ బాబుని కలవాలని ప్రయత్నం కూడా చేయలేదు. అట్లీస్ట్ అంటే వాళ్ళ దృష్టి కన్నా తీసుకెళ్తే మేబీ సినీ గ్లామర్ తోడై అది పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఇదండి దానికి ఏమంటారు, గ్లామర్తో ఏవి కాదండి. గ్లామర్తో నడవడానికి సినిమా అనేది ఏమన్నా ఏమంటారండి.
ప్రజల ఉద్యమం ఇది. ప్రజలు ఆపాలి, ప్రజలు ఆపి ప్రజలందరి యొక్క సమిష్టి కృషితోని బలమైన ఉద్యమం నిర్మాణం అయితే ప్రభుత్వంలో ఒక చలనం వచ్చి ఆగాలి. ఓకే, అంతేగాని సినిమా హీరోలు చెప్తే ఆగుతుంది నేనైతే అనుకుంటలేను. కాబట్టి నేను అప్రోచ్ కావడం కాలే. అండ్ ఎలక్షన్స్ ముందు సార్ ఎక్కడ చూసినా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హెల్మెట్స్, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మజ్జిగ కావచ్చు, అంబలి కేంద్రాలు కావచ్చు, తర్వాత చీరలు కావచ్చు, అన్ని సామాజిక కార్యక్రమాలు చేసి ఎందుకు 2.5 సంవత్సరం నుంచి ఆగిపోయింది? ఆర్థిక పరిస్థితి కూడా కావాలి కదా రాజు గారు, పైసలు కూడా కావాలి. నా దగ్గర ప్రింటింగ్ మిషన్ లేదు. ఎలక్షన్స్ టైంలోనే గుర్తుకొచ్చినాయి మరి అది. అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని ఖర్చు పెట్టిండ్రా? నేను మీకు ఇప్పుడు చెప్తా. ఫస్ట్ నాకు సేవా కార్యక్రమం స్టార్ట్ అయింది 2019. ఓకే, ఇప్పుడు కరోనా ప్యాకెట్లు ఇచ్చిన. ఫస్ట్ 3,000 మంది కరోనా ప్యాకెట్లు ఇచ్చిన. ఎలక్షన్ ఉండేది అప్పుడు లేదు. కరోనా ప్యాకెట్ల తర్వాత నెక్స్ట్ ఒక 6 నెలల తర్వాత ప్రోటీన్ పౌడర్ డబ్బాలు ఇచ్చినాం ఆడపిల్లలకి. ఎలక్షన్ ఉండేది అప్పుడు లేదు. దాని తర్వాత ఒక 3 నెలలకి పిల్లలందరికీ స్కూల్ పుస్తకాలు ఇచ్చినాం. ఎలక్షన్ ఉండేది అప్పుడు లేదు. దాని తర్వాత హెల్మెట్లు ఇచ్చినాం. దాని తర్వాత లైసెన్స్లు ఇచ్చినాం. దాని తర్వాత స్పోర్ట్స్ కిట్ ఇచ్చి పిల్లలందరికీ ఆటలు ఆడిపించినాం. దాని తర్వాత హెల్త్ క్యాంపులు పెట్టినాం. హెల్త్ క్యాంపులు 6 నెలల దాకా పెట్టుకుంటూ వచ్చినాం. తర్వాత శారీస్ ఇచ్చినాం. రాఖీ రక్ష ప్రోగ్రామ్ చేసినాం. ఇట్లా ఒక 3.5 సంవత్సరాల మధ్య కాలంలో చేసుకుంటూ వచ్చినాం. ఓకే, ఓకేనా? ఎమ్మెల్యేకి అయితే చాలా వరకు కొనసాగించటోని, ఎందుకంటే ఎమ్మెల్యేకి ఉండే వెసులుబాటు ఉంటుంది. ఎవరు అనివార్యమైంది. ఇప్పుడు ఇలా శంకర్ గారు ఉన్నారు, ఆడ ఒక స్కూల్ కడుతున్నాడు, సొంత పైసలతో కడుతున్నా, దాతలు ఉంటారు, మాకు కూడా ఉంటారు. మేము మా ఎక్స్పెక్టేషన్తోనే ముందుకు పోతుంది ఇది. ఓకే, సేవా కార్యక్రమాలు ఒక శాసనసభ్యుడైన తర్వాత 4 పనులు చేసి పెడితే వాళ్ళు ఎంతో కొంత విరాళాలు ఇస్తే నావి